ఆమె నీటిలో నుండి అతన్ని తీసి తినని అతనికి మోషే అను పేరు పెట్టెను. నిర్గమాకాండము 2:10. ఇదిగో మోషే గారిని గురించైతే ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ మోషే గారు ఎవరంటే లేవి వంశస్థుడండి. ఈ మోషే గారు తల్లిదండ్రులు విశ్వాసపరులు, భక్తిపరులని ఇదిగో హెబ్రీ పత్రిక 11:23లో పౌలుగా రాసి ఉన్నారు. ఎలా విశ్వాసులు అంటే ఇదిగో వీరు రాజాజ్ఞకు సైతం భయపడక మోషే గారిని రహస్యంగా 3 మాసములు పెంచి ఉన్నారు. మోషే గారి తల్లి ఇదిగో నైలు నదిలో జమ్మపెట్టులో మోషే గారిని విడిచిపెట్టి వేసి ఉన్నారు. ఇదిగో మోషే గారిని విడిచిపెట్టినప్పుడు నైలు నదిలో ముసలి ఏమి చేయలేదా అంటే మోషే గారిని ఇదిగో దానియేలు గ్రంథంలో గనుక ముగ్గురు బారులనైతే దేవుడు ఎలాగ అద్భుత రీతిగా కాపాడి ఉన్నారు. ఇదిగో నైలి నదిలో ఉన్న ముసళ్ళకైతే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమని ఇచ్చి ఉన్నారండి? ఇదిగో వాటి నోర్లు కూడా దేవుడు కట్టివేసి ఉన్నాడు. ఇదిగో మోషే గారు రాబోయే ఇజ్రాయేలు ప్రజలకు సంరక్షకుడుగా దేవుడు ఎంచుకున్నారు కాబట్టి దేవుడు అద్భుత రీతిగా మోషే గారిని కాపాడి ఉన్నారు. అంతేకాదు మోషే గారి జీవిత ప్రయాణం నైలు నది ఒక మలుపు తిప్పిందండి. ఎలా తిప్పింది? మోషే గారు ఎందుకని ఫరో కుమార్తెకు మాత్రమే దొరకాలి? ఆయన వేరే వాళ్ళకి ఇంకెవరికైనా దొరకచ్చు కదా అంటే, ఏ రాజగృహం నుండైతే ఆజ్ఞ బయలుదేరినదో, మోషే గారు నా రాజగృహముకే దేవుడు మోషే గారిని చేర్చి ఉన్నారు. ఇదిగో ఫరో కుమార్తె స్నానం చేయుటకు మోషే గారిని చూసి మోషే గారందు కనికరపడింది. ఎందుకనో మోషే గారిని చూసింది, మోషే గారి మీద కనికర పడిందంటే, ఇదిగో దేవుడు మోషే గారికి ప్రత్యేకమైన కళ ఇచ్చి ఉన్నారు. ఇదిగో దివ్య సుందరుడై ఉండేనని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ సుందరతనం అంటే ఆ సౌందర్యం ఎలాగ వచ్చినదంటే ఇదిగో మోషే గారికి దేవుడు అద్దిన ప్రత్యేకమైన మహిమ కళ అండి. అది అందరికి రాదు. అందుకే ఫరో కుమార్తెకి మోషే గారిని పెంచుకోవాలని ఆశ కలిగింది తన కుమారునిగా. అలాగే మోషే గారు ఇంకెలాగూ ఇదిగో ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో పెరిగారండి. 40 సంవత్సరములు రాజకుమారునిగా మోషే గారు పెరిగి ఉన్నారు. అంతేకాదు మోషే గారు ఆ కాలంలో ఎలా ఉన్నాడు? శత్రువుల మేడ గదిలోనే మోషే గారు ఉన్నారు. అలాగే మోషే గారికి పోషణ అక్కడ లభించింది. అలాగే మోషే గారు సకల విద్యలు నేర్పరి అయి ఉన్నారు. అంతేకాకుండా ఆయన మాటరి నేర్పరితనం కూడా కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఆయన క్రియా నేర్పరితనం కూడా. అంటే ఇంకా మోషే గారికి రాని విద్య అంటూ ఏమీ లేదు. దేవుడు శత్రువుల కోటలోనే దేవుడు మోషే గారిని ఒక గొప్ప వీరునిగా సిద్ధపరిచి ఉన్నారు. అలాగే ఈ లోకంలో కూడా ఎన్నో ఇబ్బందులు, కష్టములు కూడా మనకి ఎలాగ ఉంటాయంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా దేవుడు మనం తయారు చేసేవారు ఉన్నారు. దేవుని ప్రణాళికను మనం గుర్తించలేము. కానీ దేవుడు మనకి ఏదో ఒక మార్గము సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. మనం విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. కానీ దేవుని సన్నిధాన్ని జమ్ము పట్టులో గనక మనం దాచబడితే ఈ లోకంలో ఎటువంటి స్థితిలో నుంచైనా సరే దేవుడు మనల్ని అద్భుతమైన రీతిగా కాపాడేవారు ఉన్నారు. ఆశ్చర్యంగా కాపాడేవారు ఉన్నారు. మన జీవితంలో మనం చేసేది చిన్న ప్రార్థన అయినా కానీ మన జీవితంలో అది ఆరంభానికి చాలా గొప్ప మలుపుగా దేవుడు మార్చేవారై ఉన్నారు. మన ప్రార్థన యందు మనం ఎన్నడూను కూడా విసుగుదల చెందేవారంగా ఉండకుండా ఉండాలండి. ఎందుకంటే దేవుడు ఆ ప్రార్థనను బట్టి దేవుని సన్నిధిలో మనల్ని ఆయన గొప్ప సాక్షులుగా రేపు నిలబెట్టేవారైనారు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. థాంక్ యూ.